హాయ్ ఎవ్రీవన్. నిన్న మనం ఈ ప్రిపరేషన్ని ఎలా స్టార్ట్ చేయాలనేది చూసాం కదా. ఈరోజు మనం ఈ ప్రిపరేషన్కి బుక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. మనకి బేసిక్గా కావాల్సింది ఎన్సీఆర్టీ బుక్స్, 6th to 12th స్టాండర్డ్ బుక్స్ మనకి కావాలి. మీకు గనక కాన్సెప్ట్స్ అనేది మీకు క్లియర్గా ఉంటే గనక 6th to 10th స్టాండర్డ్ అనేది ఆ బుక్స్ని మనం చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాన్సెప్ట్స్ బాగా కావాలి అనుకుంటే కనుక మొత్తం 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు మనం బుక్స్ అనేది చదవాలి. లేదు అంటే 11th 12th అవి కాన్సెప్ట్స్ క్లారిటీ కోసం ఆ బుక్స్ సరిపోతాయి. చదివిన తర్వాత మనం షార్ట్ నోట్స్ అనేది ఒక క్రిస్ప్ మేనర్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే దీనివల్ల ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ చదవడం వల్ల ఆ కాన్సెప్ట్స్ క్లారిటీ అనేది స్ట్రాంగ్గా మనకి బిల్డ్ అవుతుంది. సో బుక్స్ అనేది 6th to 12th స్టాండర్డ్ వరకు బుక్స్ చదవాలి. అలాగే 11th and 12th కాన్సెప్ట్స్ క్లారిటీ కోసం అలాగే షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అసలు ఈ ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి? అసలు ఈ బుక్స్ వల్ల మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే సిలబస్ అనేది మనం మొత్తం కవర్ చేయగలుగుతాం. దీంట్లో బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మనకి ఏర్పడుతుంది. అలాగే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది మనకు వస్తుంది అనమాట ఈ ఎన్సీఆర్టీస్ బుక్స్ చదవడం వల్ల. అలాగే లాజికల్ మేనర్గా మనం ఏదైనా సరే ఒక లాజికల్ మేనర్గా స్ట్రక్చర్గా మనం చేయగలుగుతాము. దీనివల్ల ఏంటంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేవి బాగా క్లియర్ అవుతాయి. అలాగే ఈ ఎన్సీఆర్టీ చాప్టర్ ప్రతి ఒక్క చాప్టర్ వెనకమాల ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనేది ఉంటాయి అన్నమాట. ఆ టెస్ట్ కూడా మనం చదివిన వెంటనే రాయగలుగుతాము. సో సిలబస్ అవుతుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. అలాగే చిన్న చిన్న టెస్టులు కూడా మనం రాస్తూ ఉంటాము. అసలు ఈ ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల మనకి లాభం ఏంటి అంటే ఈ ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద డిఫరెంట్ యాంగిల్స్లో మనకి ఈ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఎక్కువగా బిల్డ్ అవుతుంది. అలాగే ఆన్సర్ రైటింగ్లో మనకి రైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ముందు మనకి బేసిక్స్ అనేది బాగా తెలుస్తుంటే కనుక ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ అనేది బేసిక్స్ నుంచి కూడా ఎగ్జాంపుల్స్గా మనం రాయగలుగుతాము. అలాగే అనలిటికల్ ఎబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది, రైటింగ్ స్కిల్స్ చాలా బాగా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే అనలిటికల్గా మనం థింక్ చేయగలుగుతాము. నెక్స్ట్ మనకి అసలు కేవలం మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే ఈ ప్రిపరేషన్కి సరిపోతుందా అంటే ఓన్లీ ఎన్సీఆర్టీస్ బుక్స్ మాత్రమే ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్కి సరిపోవు. సో ఒక పెద్ద నో అన్నమాట. ఈ ప్రిపరేషన్కి ఓన్లీ ఎన్సీఆర్టీస్ బుక్స్ అనేది సరిపోవు. దీనికి తోడు మనకి బేసిక్గా కొన్ని స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, అవి కూడా అవసరము. అలాగే కొన్ని సోర్సెస్ రిఫరెన్స్ బుక్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్కి. ఇవి కూడా మనం రివైజ్ చేసుకోవాలి. అసలు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మనం ఎలా చదవాలి అంటే సబ్జెక్ట్ వైజ్గా చదవాలి, అలాగే క్లాస్ వైజ్గా చదవాలి. సబ్జెక్ట్ వైజ్ అంటే మనకి సిలబస్లో చూసినట్లుగా మనం పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, సైన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ఇలా మనకి సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా సిలబస్లో. ఇలా మనం సబ్జెక్ట్ వైజ్గా ఈ బుక్స్ అనేది చదువుకోగలుగుతాము. అలాగే క్లాస్ వైజ్ ఏంటంటే మనకి 6th to 12th స్టాండర్డ్ వరకు బుక్స్ ఉన్నాయి కాబట్టి క్లాస్ వైజ్ ఆర్డర్ ప్రకారంగా చదువుకుంటూ వెళ్ళాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు 6th చదివి తర్వాత 8th స్టాండర్డ్ చదివి అట్లా కాదు, ఆర్డర్ ప్రకారంగా చదువుకుంటూ వెళ్ళాలి. లేదు మీకు కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే కనుక 11th and 12th చదువుకుంటే సరిపోతుంది. లేదు అంటే కనుక మొత్తం 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఎన్సీఆర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్.